హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైకా ట్రూత్స్. ఇంట్లోని కొన్ని వస్తువులు ఖాళీగా ఉండకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా కొన్ని ఖాళీ వస్తువులు ప్రతికూలతను పెంచుతాయి. అవి ఏంటో తెలుసుకుందాం. మీ జీవితంలో మంచి రోజులు అకస్మాత్తుగా చెడ్డ రోజులుగా మారితే ఖచ్చితంగా మీ ఇంట్లోని వస్తువులపై శ్రద్ధ వహించండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ఖాళీ వస్తువులు మీ పురోగతిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. అందుకే ఆయుష్ పెరగడానికి, అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ 5 వస్తువులను ఇంట్లో ఖాళీగా అస్సలు ఉంచకూడదు. మొదటిది ఆహార పాత్ర. వాస్తుశాస్త్రం ప్రకారం ఆహారం నిల్వ ఉంచే పాత్రలు, డబ్బాలను ఖాళీగా ఉంచకూడదు. సిరిధాన్యాలు, ముఖ్యంగా బియ్యం నిండుకోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ధాన్యం నిండుగా ఉంటే అది జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది. మీ ఇంట సంపదను కూడా పెంచుతుంది. బాత్రూంలో ఖాళీ బకెట్. వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచకూడదు. బాత్రూంలో ఉంచిన ఖాళీ బకెట్ ప్రతికూల శక్తిని తెస్తుంది. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. మీరు బకెట్ ఉపయోగించకపోయినా ఎల్లప్పుడూ నీటితో నింపండి. అలాగే విరిగిన బకెట్ను ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. స్నానం చేసిన తర్వాత బకెట్ను నీటితో నింపండి, ఖాళీగా ఉంచవద్దు. పూజ గదిలో నీటి పాత్రను ఖాళీగా ఉంచవద్దు. చాలా ఇళ్లలో పూజ గదిలో ఒక రాగి పాత్రలో నీటిని ఉంచుతారు. పూజానంతరం ఒక పాత్రలో నీటిని నింపి అందులో గంగాజలం, తులసి దళాన్ని వేసి ఉంచాలి. పూజ గదిలో నీళ్లు నింపిన పాత్రను ఉంచితే భగవంతుని దాహం తీరి తృప్తి చెందుతాడని, ఫలితంగా ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని చెప్తారు. వీటితో పాటు ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. మరోవైపు ఖాళీ నీటి పాత్ర ఇంట్లోని వారి జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారని చెప్తారు. ఖజానా ఖాళీగా ఉంచకూడదు. డబ్బు భద్రంగా ఉంచే బీరువాను ఖాళీగా ఉండనివ్వద్దు. బీరువా లేదా పర్స్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ వాటిలో కొంత నగదు ఉంచండి. ఖాళీ పర్స్ పేదరికానికి దారితీస్తుంది. అందుకే పర్సులో కొంత డబ్బు తప్పనిసరిగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఒకేసారి ఖాళీ చేయవద్దు. దీనితో పాటు మీరు గోమతి చక్రం, శంఖాన్ని కూడా వాటిలో ఉంచితే మీ శ్రేయస్సును మరింత పెంచుతుంది. బిర్యానీ దినుసులు. వాస్తు ప్రకారం ఇంట్లో బిర్యానీ దినుసులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు డబ్బాను ఖాళీగా ఉంచకూడదు. సుగంధ పరిమళంతో కూడిన ఈ దినుసులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కావున ఆ బిర్యానీ డబ్బాలో కొన్ని దినుసులైనా ఎప్పుడు ఉండేటట్లుగా మీరు చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.